రాబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం తరపున నిలబడే అభ్యర్థులను రాష్ట్ర ప్రజలు దీవించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించిన పొంగులేటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రం అప్పులో ఉన్న పేదలకిచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అభివృద్ధి సంక్షేమం ఎక్కడా తగ్గనీయకుండా పనిచేస్తున్నామని ఆయన ప్రతి కార్యక్రమం పేదవారికి అంతే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినట్లు వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతుల రాజు చేసే దాంట్లో భాగంగా ఆనాడు 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు చాలా మందికి రుణమాఫీ చేశాం. దానికి తెలంగాణ రాష్ట్రంగా ఎకరానికి ఆనాటి ప్రభుత్వం 10,000 రూపాయలు సహాయం చేస్తే రైతన్నలకు అప్పుల్లో ఉన్న పేదవాడికి పోయిన నెలలో ఒకేసారి 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేసింది. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఒక విడత బోనస్ ఇచ్చాం, 2వ విడత కూడా తప్పకుండా ఇస్తాం. అంతేకాదు అన్ని ప్రాంతాల్లో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. పేదవాళ్ళనే వాళ్ళుంటే చాలు, ఏ కులము ఏ మతము చివరికి నీది ఏ పార్టీ అని కూడా చూడకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు కట్టుకున్న ఇంటిని పట్టి వారి ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తుంది మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం. రైతుల రాజు చేసే దాంట్లో భాగంగా ఆనాడు 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు చాలా మందికి రుణమాఫీ చేశాం. దానికి తెలంగాణ రాష్ట్రంగా ఎకరానికి ఆనాటి ప్రభుత్వం 10,000 రూపాయలు సహాయం చేస్తే రైతన్నలకు అప్పుల్లో ఉన్న పేదవాడికి పోయిన నెలలో ఒకేసారి 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేసింది. మెదక్ జిల్లా కొల్చారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళను వివస్థ చేసి చెట్టుకు కట్టేసి దుండగులు అత్యాచారం